పరిస్థితినే. ఆడి పరిస్థితి గురించి అలా చెప్పొద్దయ్యా, వాడు సూపర్ స్టార్ అవుతాడు. వాడు ఒక వెదవండి, పని పాట చేసుకోకుండా సినిమా తిరుగుతూ ఉన్నాడు. అది కాకుండా నేసమణిగాడి నీకు సపోర్టు. 100 లెక్క పెట్టేలోగా నీళ్ళల్లోనే ఉండాలి, సరేనా? లెక్క పెట్టరా. 1 2 3 4 5. రేయ్ ఏంట్రా అంతలోనే బయటకు వచ్చేసారు? రేయ్ నీతో ఏదో వైబ్రేషన్ గా ఉందిరా. వైబ్రేషనా? రేయ్ వైబ్రేషన్ కాదురా, తుఫాన్ రా. తుఫాన్ కాదురా, భూకంపమే వస్తుందిరా. కాదురా, సుడిగుండమే వస్తుందిరా. అగ్నిపర్వతం ఎలా భరిస్తుంది? తలై దించుకునే ఆధారపడి ఉంటుంది. వచ్చాడు రో డమ్మీ హీరో. నా బంగారు రాజు, నా రాజా. ఏంటి బామ్మ? నేను ప్రాణాలతో ఉంటుండగానే నిన్ను హీరోగా చూడాలయ్యా, అదే నా ఆశ. నువ్వు తప్పకుండా చూస్తావు బామ్మ, దిగులు పడకు. నేను వెళ్ళి అన్నయ్యని చూసొస్తాను. సరే నాన్న. మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అన్నా హాయ్, వెల్కమ్, ఎంజాయ్, వెల్కమ్, డ్రింక్. తాగు తాగు, తాగా తాగా, నీ బాడీలో వేడంతా తగ్గిపోవాలి. హలో, ఎక్కడున్నారా? అన్నయ్య తోటలో ఉన్నాను రా. వస్తా. నాకు అన్నయ్య. ఏంటయ్యా ట్రావెలింగ్ ఎలా జరిగింది? మంచి బస్సులో టికెట్ వేశారు, బాగా వచ్చాను. సూపర్ అయ్యా, సరిగ్గా క్లాస్కి వెళ్ళి అన్ని నేర్చుకో. సరే అన్న. సంజయ్, మన ఏం ఓకే ఓకే. తమ్ముడు, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను కావాలంటే తీర్పు చెప్పనా? నేను కూడా మా ఊర్లో తీర్పులు చెప్తాను. తీర్పు నువ్వు చెప్తావా? మా నాయకుడి గురించి ఏమనుకుంటున్నావు? అనవసరంగా అన్నని కెలికావంటే రెచ్చిపోతాడు. వాడికి ఏదైనా ఒక సమస్య వస్తే లోతు వరకు వెళ్తాడు. నిజానికి చూస్తే పాలమోహం, కానీ ఎవ్వరు ఆయనని తక్కువ అంచనా వేయలేరు. ఆయన తలుచుకుంటే కథలు 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 చెప్తారు. మా నాయకుడు కథ గణేష్. కక్క నాటక కళాశాల సమర్పించు ప్రేమకోట కథ, దర్శకత్వం, మాటలు, దర్శకత్వం, తయారించటం, పాటలు అన్నిటినీ కలిపి ఈ కథ గణేషే చేస్తున్నాడు. ఇంతకు ముందు చేసిన ప్రేమ కావ్యం, ప్రేమే శ్వాస, ప్రేమ గుడ్డిది, ప్రేమ పరుగు, ప్రేమ కాలం, ప్రేమ సాక్షి, ప్రేమ, ప్రేమించాను, ప్రేమకి నాశనం లేదు. సరే అది వదిలేయండి. ఇదంతా నేను చెప్పుకుంటూ పోతే సూర్యుడు ఉదయిస్తాడు. నేను మీ ముందుకు వచ్చి కొన్ని నెలలు అయిపోయిన కారణంగా మీ అందరి చూపులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అది నాకు బాగా వంకాయ ఏం లేదు గానే, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. కొత్తగా ఏదో వచ్చిందటగా, దాన్ని బయటికి రమ్మను. ఎందుకోసం ఇంత సమయం పట్టింది అని మీరు నన్ను అడగొచ్చు. అది మేము అడగనే లేదుగా. కారణం, ఈ కథను తయారు చేయటానికి రాత్రుం పగళ్ళు నేను ఆలోచించినందువలనే ఈ గ్యాప్ వచ్చింది. నేను ప్రేమకోట కథని మాత్రం రాయలేదు. నేను దీనికి పాటలు రాసి మ్యూజిక్ చేసి, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా. దీనితో పాటు 9 బాధ్యతలు కూడా నేను తీసుకున్నాను. రేయ్, ఈయన డెవలప్ చేసి మాట్లాడడం చూస్తుంటే మనం దేనికోసమైతే వచ్చామో అది చూపించేలా లేడురా. మీలో ఉన్న ఉత్సాహాన్ని అర్థం చేసుకొని ఈ ప్రేమకోట నాటకాన్ని ఇప్పుడు మేము ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం, మీరు చూడండి. వస్తాను. రాధా, 1 minute. రేయ్, అది రాధా కాదురా, తారా. తారా.
తారా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. యు ఆర్ గ్రేట్ తారా. నా చిన్నప్పుడు నీ మీద నేను మోజుపడిన కలలున్నాయి. నేను కళ్ళు మూసినప్పుడు నా మనసులో ప్రేమ దేవతలా నువ్వు నాట్యమాడావు. అదెందుకో తెలీదు, నా భావాలు ఎప్పుడూ నిన్నే వెంటాడుతూనే ఉన్నాయి. ఓకే ఓకే, చుట్టి రాకుండా ఒకే మాటలో చెప్పాలంటే జీవితాంతం మనమిద్దరం ప్రేమ పక్షుల్లాగా జీవించాలి. దానికి నువ్వు నాకు భార్య అవ్వాలి. తారా, నువ్వు దీనికి అంగీకరించకపోతే ఈ లోకంలో నేను జీవించడానికి ఎలాంటి ఉపయోగం లేదు. నేను బ్రతకాలో లేదా చావాలో తారా నీ నిర్ణయంలో ఉంది. మాట్లాడవే, డైలాగులు మాట్లాడవే వసంత, డైలాగులు మాట్లాడు. అయ్యయ్యో, చెడదొబ్బుతుందే. సారీ రాజా అని అలా ప్రారంభించు. 1 గంట బస్సుకు వెళ్ళాలని చెప్పడం తెలుస్తుంది కదా. డైలాగులు చెప్పి తగలడు. ఏంటి ఈ తలకాయ దించేసింది? ఏంటి జనాల అరుపులే కనపడతలేదు? అయ్యో, ఏదైతే జరగకూడదనుకున్నానో అది అలాగే జరిగిందే. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి ఒక్కడే కూర్చున్నాడు? సంజయ్, మన నాటకం సక్సెస్ అయిందిరా. ఎలా అన్నా? అరే సంజయ్, ఎప్పుడూ మన నాటకం చూసేవాళ్ళు నిద్రపోతున్న వాడిని లేపి మరీ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. అలా చూసావా, మనం పిలవకుండా మన నాటకాన్ని చూడటానికి అజిత్ గారే వచ్చేశారా. అయ్యో, గుండు ఎదవా. ఎరా, ఎన్నో సంవత్సరాలుగా ఒకే కథకి టైటిల్ మార్చి వేసి చూపిస్తున్నావు. దానికేం చేయమంటావు? ఇవాళ సంజయ్ యాక్ట్ చేస్తున్నాడని వస్తే ఇవాళ అదే కథ. సంజయ్ని చూడటానికి వచ్చావు లేకపోతే సైకిల్ చూడటానికి వచ్చావు? రై, నువ్వు వెళ్ళరా. రై, ఇది పట్టుకో. కిందకొచ్చి నీ సంగతి చెప్తా. రేయ్, ఈ డ్రామాలో యాక్ట్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రై, వీడికి చిన్న వయసు నుంచి వేషం కట్టి వీడిని సినిమాలో హీరో అయ్యేంత వరకు డెవలప్ చేసి వదిలేసింది నేను. నన్నే అనవసరంగా మాట్లాడుతున్నావా? రే సంజయ్, నీకు నేను ఒకటి చెప్తాను విను. ఈ గుండుగాడు మళ్ళీ నాటకం వేయమని చెప్పి నా ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. అటువంటి కథ నేను రాస్తాను. అటువంటి కథ నేను రాయకపోతే నా పెన్నులో రీఫులేసి రాయనురా. నా తుపాకీలో గుండ్లేసుకొని నేనే కాల్చుకొని చచ్చిపోతా. ఇది నీ మీద. రే, వంగుంటావా? వంగుంటే ఒట్టు పెడతాం మానేస్తానా? ఇది నా కక్క సభ మేళ ఒట్టురా. చూసావా, నీ బ్యానర్ కింద పడిపోయింది అయ్యా. రేయ్, నువ్వు సినిమాలో నటించడానికి ఈ పల్లెటూరి గ్రామీణ కథలకి సంబంధం ఏంట్రా? నేను నటించబోయే సినిమా కథ గ్రామీణ కథకి సంబంధించిందిరా. అందువల్ల దీని గురించి శిక్షణ తీసుకోవడానికి డైరెక్టర్ ఒకటి పంపించారు. అప్పుడు నయనతార కూడా వస్తుందంటావు? ఎరా, నయనతార తప్ప నీకు వేరే హీరోనే తెలీదా? ఇస్తున్నారని తెలిసిన వెంటనే నాకు ఈ ఊర్లో ఆహ్వానం ఇచ్చే అర్హత ఎవరికి ఉంది అని మోతుబరులు మంచి అందమైన ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చుంటారని నేను మోసపోయి ఇక్కడికి వచ్చిన జనాభాని చూస్తే అందరూ లేబర్లా కనబడుతున్నారు. కాఫీరా, ఇటువంటి లేబర్స్ని చూస్తానే అస్సలు నాకు నచ్చదు. ఎప్పుడు చూసినా ఆకలి కావాలి అని అంటుంటారు. ఊరికొక లీడరు, ప్రతి వాడికి ఒక ఆశ, వాడికి ఒక డజన్ పిల్లలు. నాన్ సెన్స్. అందరూ రెడీయా? ముందు ఎవరు? నమస్కారం, రాముడు. నేను మీ దగ్గరికి కథలు చెప్పడానికి రాలేదు.
ఊళ్ళో గొప్పగా ఆహ్వానిస్తున్నారు అనగానే ఛ! తప్పు 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 తప్పు. ఈ ఊర్లో నాకు స్వాగతం పలుకుతున్నారని చెప్పి ఆ అర్హత యోగ్యత ఉన్న వాళ్ళకి వస్తారు అనుకున్నాను. పెద్ద పెద్ద మహానుభావులు వస్తారు అనుకున్నాను. ఇప్పుడు నేను మోసపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఒకటి లేబర్ గుంపే ఉందని. నోరు బషబాయ్, ఇలా గుంపులు గుంపులుగా జనాభాని చూస్తే నాకు ఏ మాత్రం నచ్చదు. ఐ నో అర్థమైందా? ఒక్క బాంబు వేస్తే చాలు, అందరి కథ సమాప్తం, భస్మం అవుతారు. తమిళ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు కథ ఏమీ చెప్పలేదు. ఈ ఊరికి నన్ను ఆహ్వానించారని చెప్పగానే నన్ను ఆహ్వానించడానికి అర్హత కలిగిన వాళ్ళందరికీ, శ్రీమంతులు పేదవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చారనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ లేబ్ కాఫీ బాయ్ కాఫీ ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అస్సలు నచ్చలేదు. ఎక్కడ చూసినా ఆకలు కేకలు పస్తులు అంటూ ఇలాగా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ అనుకుంటా. బాగా మా ఇంటికి ఎక్కించుకున్నావు. బాగానే మాట్లాడావు. ఒక్కటి కూడా అర్థం కాలేదు. అందరూ ఇలాగే నటించారంటే నేనే హీరోని. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో కథలు చెప్పడానికి రాలేదు. నన్ను ఊళ్ళో ఆహ్వానం పలుకుతున్నారు అని చెప్పిన వెంటనే యజమానురాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు మాత్రమే పలుకుతున్నారు. మాట్లాడకు. బై కాపీ. ఎరా రే, నటించరా అని చెప్తే తలక ఊపుతావేంట్రా? ఎరా, నీ దగ్గర ఏమైనా బాడీ లాంగ్వేజ్ ఉందా? ఇలా అడుగుతారని తెలిసే వచ్చేటప్పుడే 2 కొనుక్కొచ్చాను. మాస్టర్, బాడీని నాకివ్వండి, లాంగ్వేజ్ ని మీరుంచుకోండి. రే కామరాజు. ఎవరన్నా? నా బాబు. కరెక్ట్ చోటే నన్ను చేర్పించాడు. నేను ఇక్కడికి కథ చెప్పడానికి రాలేదు. యజమానులు వచ్చి ఉంటారని తెలిసి నేను ఇక్కడికి. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజే మొదటిసారిగా వచ్చావు. ఆల్రెడీ వాళ్ళందరూ అవమానపడుతున్నారు. నువ్వు వెళ్ళి నన్ను అవమానపరుస్తావా? ఇలా చూడండి, వాళ్ళ స్టైల్ చేయడానికి ఆ హీరోలు ఉన్నారుగా, ఆ హీరోలాగా మీరెందుకు యాక్ట్ చేయాలి? ఎన్ని క్లాసులు అటెండ్ చేశారు? మీ స్టైల్లో మీరు చెయ్యాలి. మీకే ఒక స్టైల్ తెచ్చుకోవాలి. అది మీరు క్రియేట్ చెయ్యాలి. అందుకే ఈ క్లాస్ జరుపుతున్నాం మనం. మీకు అర్థమైందా? మెమరీ పవరు చాలా ముఖ్యం. నవరసాలు అలా పాస్ అవ్వాలి ఒంట్లో. ఎక్కడ రసమే లేదే. మాస్టర్, ఏంటి బాబు? నేను చేస్తాను మాస్టర్. ఇప్పుడే కదా నువ్వు వచ్చావు. నీకు ఇదే కదా ఫస్ట్ క్లాసు. ఆల్రెడీ వీళ్ళంతా క్లాసులో ఉన్నోళ్లే. వీళ్ళే కష్టపడుతున్నారు. నువ్వు ఆల్రెడీ 2-3 క్లాసులు అటెండ్ చేసినాక పెట్టుకుందాం. ఒకసారి ట్రై చేస్తాను మాస్టర్. సరేరా. మొదటి రోజే బయలుదేరాడు. చింపేస్తాడంటావా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నాం. పెద్ద వచ్చాడు. తెలుగు ఫ్రాన్స్, మీతో నేను కథ మాట్లాడడానికి రాలేదు. నాకు ఊరిలో మర్యాద ఇస్తారని నేను చెప్పిన వెంటనే మమ్మల్ని ఎదిగించిన వాళ్ళు, రప్పించిన వాళ్ళు మాకు మర్యాద ఇస్తారని, మర్యాదతోనే నేను ఇక్కడికి వచ్చారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒకే లేబర్ గుంపుల్లా ఉన్నాయి. బాయ్ కాఫీ. ఇలాంటి గుంపుల్ని చూస్తేనే నాకు అసహ్యం, వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఎక్కడ చూసినా గొడవ, గోల్లో, ఆకలి, ఊరికొక లీడరు, మనిషికొక ఆశ, ఎవరెవరికి ఏమీ లేనిదని ఒక పట్టం. నాన్ సెన్స్. నాకు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ బార్ డాన్స్ ఉండడం వల్ల నేనింతటితో ముగింపు పలుకుతున్నాను. థ్యాంక్ యూ. బాబు, సూపర్ స్టార్ లాగా యాక్ట్ చేయలేకపోయినా మొదటి రోజునే చాలా బాగా యాక్ట్ చేశారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. కంగ్రాచులేషన్స్. ఏమో అనుకున్నాను, బాగా దుమ్ము దులిపాడు. రేపటి నుండి రానివ్వకుండా చేశాడు. హలో సంజయ్, నా పేరు కనిమొళి. మీరు చాలా బాగా చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? ఈ చెయ్యి కదర పట్టుకుంది. సూపర్ గా ఉంటుందరా. రేయ్, ఫ్రెండ్ రా తను. నీకేరా ఫ్రెండ్. సరే పదరా, టైం అయింది, బయలుదేరదాం. ఎక్కడికి? నువ్వే చెప్పావు కదరా అందరూ పార్టీకి వెళ్తున్నారని. అక్కడికే. ఏంటి పార్టీకా? చేతిలో 10 పైసలు లేకుండా నేను వచ్చి అవమానపడలేను. డబ్బులు లేవా? ఏంది? బావా, పార్టీ వద్దు, ఏమీ వద్దు. మా కోసం ఆ పాట ఒకే ఒక్కసారి పాడవా? రేయ్, సమయం పాడు లేదంట్రా.
మనిషికి ఈ ప్రేమ కంటే ఇంకా ఏంటి కావాలి? ఇంకేమి కావాలి? మనసులో ఏదో మాయకం నీతోనే ఉంటానంటూ నీ దరికి చేరగానే నాలో నీ ఆశ కలిగే నీ కళ్ళల్లో ఆనందము నాకది తెలిసే నీలోనే చేరగానే ఆశ నాకు తెలిసే నా కళ్ళ ముందు నువ్వు ఉంటే అందమే ప్రేమలో తీపి చేదు రెండు ఉంటాయే ఈ ప్రేమ గోలలో అన్నీ ఉంటాయే నా దరికి చేరితే అన్నీ ఉంటాయే. అయ్యో వెన్నెలల్లె పూలు విరిసే తేనెలు చిలికెను చెంత చెరి ఆదమరిచి ప్రేమను కోసరెను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను చందమామ పట్ట పగలే నింగేను పొడిచెను కన్నె పిల్ల కలలే నాకికలోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులులే. మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అప్పుడు నా మనసును మీరు ఒక్క నిమిషంలో ఆకట్టుకున్నారా? మీకు ఇదిగోండి నువ్వు దేవుడివి. అన్నయ్య అంటే అన్నయ్య వస్తానా? ఇది ఉంచుకో బాబు. అలాగేనా? అన్నా నువ్వు ఎప్పుడొచ్చినా ఈ పాట పాడతానా? రే బాబు ఇంకోసారి పాట పాడావో నరికేస్తా. మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే. కానీ గొప్పంతా మన సంజయ్దే కదా. వీడిని తక్కువ అంచనా వేసావు కదా, వీడు పెద్ద మాస్. అలా చెప్పరా? నిమిషం ఆయన చేయడం చూసి ఓ రకంగా అయిపోయాను రా. నువ్వు గ్యారైపోయి ఉంటావే. సరే సరే, వాళ్ళందరూ రాకముందే మనం వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందామా? బ్రో సెల్ఫీ తీసేటప్పుడు ఎందుకు నా నోరు వంకర పోతుంది అమ్మాయిలకి? అదేం లేదు బ్రో, ఇంట్లో వాడు గుర్తుపట్టకూడదుగా అందుకే. ఎవడ్రా అదే? అదే ఊపిరి తీసుకోకుండా మాట్లాడని చెప్పినా ఆడే. అందరూ ఇలా పెట్టండి. అన్నా నువ్వు ఒక్క వారం రానందుకే వాడు లెగ్ పీస్ మొత్తం తినేసాడు. నువ్వు నెల రోజులు రాలేదనుకో కోడి పెట్టే గుడ్డు కూడా మనకు దొరకదు. బద్దలు కొడదాం. బద్దలు కొడదాం అది ఇది అంటున్నాడు, కుదురుతుందా? ముగించేద్దాం. వినిపించిందా బాస్? రారా. వినిపించినట్టుంది. హాయ్ కెవిన్. హాయ్. కెవిన్ తను సంజయ్, మన క్లాసులో కొత్తగా జాయిన్ అయ్యాడు. హలో. హలో. దీనికొంత కౌంటర్ నువ్వేనే. దుర్మార్గుడా, ఎప్పుడు చూసినా పొడి చేస్తాను చంపేస్తాను అని ఇలా ఒకేసారి జరగరా. అరే విధవా, ఒక అమ్మాయికుణ్ణి ఇలా పొడిచి పారసేవరా? నీకేమైనా బుద్ధుందారా? అయ్యో వాడు అమ్మ దగ్గర తాగిన పాలంతా అలా రక్తంగా పారుతున్నాయి కదరా. ఇలా చూడు, నువ్వు ఓవర్ గా ఏడిస్తే నిన్ను ఓడుకులాగే చేస్తాను. కొట్రా, ఎందుకురా ఎత్తిన చేయని ఆపేశావు? కొట్రా. మిమ్మల్ని పెంచినందుకు మీరు చూపిస్తున్న విశ్వాసం బాగుందిరా. అమ్మాయిల కోసం ఎందుకురా ఇలా చచ్చిపోతున్నారు? ఇది చూడడానికరా మిమ్మల్ని గుండెల మీద మోసుకొని పెంచాను నేను. మీ అమ్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక చెల్లెల మీదున్న ప్రేమ కోసం మేనమామ అని ఒక తల్లిగా పెంచాను. నాకంటూ భార్య పిల్లలు కుటుంబం ఏమీ లేకుండా ఒంటరిగా నిలబడి మిమ్మల్ని కాపాడానే. దానికి ఇంతకింతకి శాస్తి జరగాలరా. కన్నది చచ్చిపోతే తండ్రి చెప్పకుండా పారిపోతాడ్రా, కానీ మేనమామ అలా వెళ్ళలేదురా.
మేనమావ అంటే ఎవరో తెలుసారా మీకు? ఇంకొక తల్లిరా. నువ్వు నన్ను కొడితే నీ చెయ్యి నొప్పెడుతుందిరా. అది కూడా నేను భరించలేనురా. నీ కాలుకున్న చెప్పు తీసి కొట్రా. అది నేను భరిస్తానురా. అదేరా మేనమావ అంటే. అదేరా. అలా కూర్చో. ఎందుకురా అంత బాధపడుతున్నావు? నీ చెల్లెలు కొడుకుని నీ కొడుకులాగా నువ్వు పెంచావు కదా, ఆ ప్రేమను కూడా తెలుసుకొని చెత్త ఎదవరా వీడు. నిన్ను బాధ పెట్టేశాడు కదరా. నువ్వంతా బాగుపడతావా? నీకు న్యాయమేనా? నువ్వు అసలు బాగోరా. మాస్టర్ కొంచెం గట్టిగా పట్టుకోండి, కొంచెం గట్టిగా పట్టుకోండి మాస్టర్. ఎంత వాటేసుకోవాలి? పోరా. రిహర్సల్ కూడా నువ్వు రియల్ గానే చేయమంటావురా. రారా. సూపర్. అందరూ బాగా యాక్ట్ చేశారు. సూపర్. ఏడి ఆ బండడు? మాస్టర్, నువ్వు కామెడియన్వి. నీకు ఇందులో క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్. ఓకేనా? సరిగ్గా యాక్ట్ చేయాలి. మాస్టర్, నేను యాక్ట్ చేసిన పద్ధతి మీకు నచ్చలేదా మాస్టర్? నచ్చలేదనుకుంటా. నచ్చింది, నాకు బాగా నచ్చింది. అందుకనే నేనే వచ్చి నీతో మాట్లాడుతున్నాను. ఎక్కువగా వాల్యూ ఉన్న ప్లేస్ అని నువ్వు మారం చెయ్యదు. ఎక్కి దిగి బతికైనా కూడా నా బతుకు జాలీగానే వెళ్తా ఉందిలే. నాశనం చేయాలనుకోవద్దు. ఇవ్వనయ్యా, ప్రాణానికి ఖరీదు కట్టకో. ఇస్తే నీకు సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. అయ్యా, బాగా పండిన పొలాన్ని ఇలా అమ్మాయమంటే మేమేం చేయాలయ్యా? ఉన్న పొలాలన్నింటినీ ఫ్లాట్లు వేసి అమ్మేస్తే మేం బతుకు తెరువుకి ఏం చెయ్యాలయ్యా? ఇస్తే నీకు సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. ఆ గుండోడింటికి ఈడొచ్చి వెళ్తున్నాడంటే ఏదో జరిగి ఉంటదిరా. అన్నా రావయ్యా. వచ్చింది ఎవరనే వాళ్ళు? పెద్ద రియల్ ఎస్టేట్ పార్టీ. మన తోట చుట్టూ ఆడి పొలాలే ఉన్నాయి. ఇప్పుడు మన తోట ఆడికి అడ్డంగా ఉంది. దాన్ని కొనుక్కుందామని వచ్చాడు. నేను కుదరదని చెప్పేశానులే. అదేగా, మీరెలా ఇస్తారు? మీరు ఎవరంటే తెలియకుండా వచ్చినట్టున్నాడు. మిమ్మల్ని చంపడానికి నేను కారణం అయ్యానురా. నాన్న, తాత, ముత్తాత, అయ్యయ్యో, నా వంశాన్ని మొత్తం నాశనం చేసేశాడు. అయ్యో, అయ్యో, ఒరే దుర్మార్గుడా, నా కుటుంబాన్ని నువ్వు నాశనం చేసావు. అదే విధంగా నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. చూసుకోరా, చూసుకో. ఇది నా శపథం. అన్న తమ్ముళ్ళు నలుగురులో ముగ్గురిని రెడీ చేశానన్నా. ఒక్కడు మాత్రం సెట్ అవ్వట్లేదు. ఇస్తే వాడికి సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. రాయ్, మీ పని చూసుకోండిరా.
నాడంగన్ అంటే భాషా సినిమాలో వచ్చే రఘువరంలా కోటు సూటు వేసుకొని హే హే అని సౌండే లేకుండా మాట్లాడతాననుకున్నావా? నాడంగన్నురా! మట్టి మొదం పట్టిన మృగాలారా, సూర్యుడు ఉదయించడం సూర్యం అస్తమమైంది అని చెట్టు మీద చూసావర్రా. అదే లోకం అనుకునే మనిషి జీవితాన్ని నాశనం చేసావు కదరా. మా నాన్న మీద చెయ్యేసావా? ఈయన ఎవరనుకున్నావు? తల్లిగాను తండ్రిగాను ఉండి నన్ను తలెత్తుకునేలా చేశారు. నీ అంతు చూస్తాన్రా. ఇంతవరకు నువ్వు చూసింది ట్రైలరేరా. ఇక పైన నువ్వు చూడబోయేదే అస్సలైన ఆట. వాడికెళ్ళి చెప్పు, ఇస్తే వాడికి సంతోషం, ఇవ్వకపోతే నాకు చాలా సంతోషం. సారీ మాస్టర్, నేను వీడితో కలిసి చేయడం కుదరదు. మీ గొడవలుంటే బయట పెట్టుకోండి. ఇక్కడ అందరూ స్టూడెంట్లే. ఇది స్టేట్ లెవెల్ పోటీలు. ఊర్లో జరిగిన పోటీల్లో మీరు అందరూ గెలిచారు. ఈ సమయంలో మీ అందరి మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చెయ్యొద్దు. మీరు ఏం చెప్పినా సరే మాస్టర్, నేను నటించడం కుదరదు. అందుకు నువ్వేం కాన్సెప్ట్ పెట్టుకున్నావు? ఉంది మాస్టర్, ఓ కొబ్బరి బొండాల కాన్సెప్ట్ ఉంది. కొబ్బరి నీళ్లు స్ట్రా పెట్టి తాగడం మాత్రమే కుదురుతుంది, దాంతో కాన్సెప్ట్ చేయడం కుదరదు. మాస్టర్, ఈ కొబ్బరి నీళ్లు పన్నీరు కన్నీరు ఇదంతా పాత మేటర్. ఇప్పుడు మనం ఉంటున్న ట్రెండ్కి ఈక్వల్ గా కొత్తగా ఏదైనా మంచి భావనతో చేద్దాం మాస్టర్. మేడం చెప్పినట్టుగా కొత్తగా భావనలాగంటే సీరియల్ మాత్రమే చేయాలి. నాదొక ఆలోచన మాస్టర్. మనమెందుకు అందరికి నచ్చిన విధంగా కమర్షియల్ గా గొడవ సీన్లు చేయకూడదు? మాస్టర్, లవ్ కథంతా చాలా బెస్ట్. లేదు మాస్టర్, ట్రెండ్ గా ఒక దెయ్యం కథ తీద్దాం. అది బైబిల్ నుంచి ఎంచుకోవచ్చు. మాస్టర్, అందరికీ ఒక ఐడియా ఉంది. అందరూ ఒంటరిగా చేసుకుంటారు. కొత్తగా చేస్తానన్నారు కదా, ఏం చేస్తారో చూద్దాం. చూద్దాం మాస్టర్. ఒక విషయంలో పోటీ ఉంటేనే ప్రతిదీ బాగుంటుంది. అది ఒంటరిగా చేసినా సరే, అందరూ కలిసి చేసినా సరే. అవును. ఎవరి కాన్సెప్ట్ బెస్ట్ గా ఉందో దాన్నే నేను పోటీకి సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు? నువ్వు చెప్పిందే ఓకే. అలాగే బాగుంది. ఇదిగో. ఓకే. వదులు మామా. ఎలా వదలనురా? ఎలా వదలను? ఇప్పుడు పెళ్ళవుతుంది ఒక లావట అమ్మాయి. తను నీకు సరిపోతుంది, తను నీకు సరిపోతుందని అన్ని షోలకు వెళ్ళేటప్పుడల్లా చెప్పేవాడు. అంత మాట్లాడినవాడు చివరికి వీడి పెళ్లి చేసుకుంటున్నాడు రా. డబరాలోకి డబరా వెళ్తుందా? వెళ్ళదు. అందుకే మామా. బొంగలోకి చెంబు వెళ్తుందా? వెళ్తుంది బావా. డబరాలోకి గ్లాస్ కూడా వెళ్తుంది. అవును కదా. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కావాలంటే దాన్ని ట్రై చేసుకో. నాకు ఒకడున్నాడు. నేను నిన్ను కూడా క్షమిస్తాను రా, కానీ వీళ్ళని మాత్రం అసలు క్షమించలేను రా. రవి, పోయింది పోయింది, అంతా పోయింది. నీ లవర్ ఇంకొకటి బైక్ మీద వెళ్తోంది. ఏమంటున్నావురా? నా కళ్ళారా చూశాను. ఏంటే? పోతే పోనీ పోరా, ఈ భూమిలో శాశ్వతంగా బతికేది ఎవరురా? పోతే పోనీ పోరా. నా మెళ్ళ ఉండాల్సిన చేయనది అంతా పోయింది. ఈ అమ్మాయిలందరూ అంతే బావా. కొట్టు బావా, దీన్ని ఫుల్గా కొట్టు బావా. కొట్రా, కొట్టుకోరా.
కాలేజీ చదువు పూర్తయ్యే వరకు తను తాగకుండా ఉంటాడు. కాలేజీ పూర్తయిన తర్వాత తను వదిలేస్తుంది జోరుగా. ఇప్పుడు వస్తుంది చెప్పు. అయితే నేను వెళ్ళిరానా? టాటా. నోట్లో 2 లెగ్ పీస్ పెట్టరా. ఏంటి బాస్, మేము తాగే పద్ధతి మీకు నచ్చలేదా? నచ్చలేదు అనుకుంటారా? నాకు మాత్రం కంగ్రాట్స్. ఏమైంది? ఫుల్ మందులో ఉన్నారు. అంత పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను ఇంకా ఏదో అనుకున్నాను. సెన్స్ లేదా నేను నీకు? చదివింది కెమిస్ట్రీ అండి. సిగ్గుందా నీకు? అరే అలా ఎలా అండి, కరెక్ట్ గా చెప్తున్నారు. నేను అక్కడే చదివాను. స్టూపిడ్. రా అమ్మా వెళ్దాం. తనే కూర్చుంది, కోపం చూసావా? సరే వదిలేరా. అవును, కెవిన్ చూశాను, చాలా టెన్షన్గా ఉన్నాడు. ఏమైంది? తను ఎంత ఆలోచించినా కాన్సెప్ట్ దొరకలేదంట. ఏంట్రా వాడు మనోడు, ఎందుకు కొడుతున్నావు? అసలు ఎందుకు కొడుతున్నావు? వాడు ఏం చేశాడో వాడిని అడుగు. అసలు నువ్వేం చేసావురా? 100 రూపాయలకి ఏం కొన్నా సోపు ఫ్రీ అని చెప్పాడు. సరే ఫ్రీ అని చెప్పాడు కాబట్టి నేను స్నానం చేద్దామని డిసైడ్ అయ్యాను రా. ఇప్పుడు అడిగితే నన్ను కొడుతున్నాడు రా. ఓరి వెదవా రే, వాడు ఎప్పుడు ఒక్కసారి స్నానం చేసేది, అది పాడు చేసావా? సరే వదిలే. మీ కొట్లో 100 రూపాయలకి ఏది కొన్నా సోప్ ఫ్రీ అని చెప్పావా? వాడు 100 రూపాయలకు కొన్నాడా? అవును కొన్నాడు. మరెందుకురా నువ్వు సోప్ ఇవ్వలేదు? చెప్పరా చెప్పరా, ఎందుకు సోప్ ఇవ్వలేదు? వాడేం తీసుకున్నాడో వాడిని అడుగు. అంతలా ఏం కొనుంటాడు? అసలు ఏం కొన్నావు నువ్వు? చిల్లర తీసుకున్నానా? సరే వదిలే వదిలే వదిలే. ఏరా రే, ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? దున్న పోతులా పెరిగావు కానీ చేసేదంతా చీడ పనులు. అసలు నీ లెవెల్ కి పెద్ద పెద్ద వస్తువులు కొని స్టేటస్ పెంచుకుంటాం అనుకుంటే ఇలా చేస్తున్నావేంట్రా? వద్దులేరా. ఏంటి రే ఆగరా, అలాంటివేమీ వద్దా? పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్, సినిమా స్టార్లు, సినిమా ప్లేయర్స్ ఇవన్నీ కొనేరా స్టేటస్ పెంచుకుంటున్నారు. అలాంటవా? అవునరా. రే నాకు 2 ఇవ్వరా. నీకు ఇవ్వడం కుదరదు. సరే సరే అయితే నాకు ఇవ్వు. అమ్మో ఏం దెబ్బ కొట్టాడు రా. వదిలే మిత్రమా. అంటే లేదని చెప్పాలి. ఎందుకు? ఇదిగో కూల్ డ్రింక్ బాగా తాగు. నీ చేత తీసుకెళ్ళనా? అంటే ఇవ్వు. ఇవ్వు ఇవ్వు తాగు. హాయ్ చెప్పండి, స్టేటస్ పెరుగుతోంది. ఏంటి ఇంతలోనే ఖాళీ అయింది? సరేరా ఓకే, వచ్చిన పని అయిపోయింది. రేపు ఇలాగే ఇక్కడే కలుద్దాం. సరే బాయ్. రేపు కూడా తన్నులు తినమాకు. అదంతా ఎవరు మార్చలేరు. హాయ్ హాయ్ హాయ్. వర్కౌట్ అవుతుంది. హాయ్ హాయ్. హాయ్. అర్జెంటుగా వెళ్ళాలి. ఒక చెట్టు కింద కూర్చుంటే పోతుంది. ఎక్కడుంది? అదిగో అక్కడ కూర్చుందాం, మంచి స్పాట్. ఎవర్రా తోటలో? ఎరువులు వేయడానికి వచ్చాను. అమ్మో ఎక్కడికి కూర్చోలో తెలియట్లేదే. హే ఇక్కడుందా టాయిలెట్? అమ్మా బావునా, నా కడుపుని చెడగొట్టి వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదే. నేను నీ ఎదురుగానే ఉన్నాను రా. దుర్మార్గుడా. అమ్మా లాగక మెల్లగా. నేనే నెమ్మదిగానే అవుతుంది అనుకున్నాను. వేగంగా వచ్చేసిందిరా. ఏంట్రా ఇంకో రౌండ్ తాగుదామా? కూల్ డ్రింక్. స్టేటస్ పెరుగుతుందా? ఎక్కడరా పెరిగింది? ఫుల్ గా దిగిపోయిందిరా. నాకేమీ దిగలేదు కదరా. ఇప్పుడు దిగుతుంది చూడరా. ఇప్పుడు దిగుతుంది. దేశద్రోహి కాకపోతే తెల్లోడి వారసుడు అయితే తాగు. భారతీయ పౌరుడా కొబ్బరి నీళ్లు తాగు. నువ్వు కొబ్బరి నీళ్లు తాగు. దీర్ఘాయుష్ కావాలంటే కొబ్బరి నీళ్లు తాగు. నువ్వు కొబ్బరి నీళ్లు తాగు. ఇప్పటిదాకా మీరందరూ తాగినది 7.20 వరకు 7% హానికరమైన పానీయాలు. అయితే మన ఊరి నీళ్ళే మంచి నీళ్ళ? అవును. అదే స్వచ్ఛమైన నీళ్ళ?
ఖచ్చితంగా. ఇది నవ్వుకోవడానికి మాత్రం కాదు, ఆలోచించండి. సూపర్ రా. నెక్స్ట్ గని. వద్దు, కెవిన్ చేసిన కాన్సెప్ట్ బాగుంది. అంతకన్నా గొప్పగా నాదేం ఉండదు. లేదు, నేను వెళ్ళను. పర్వాలేదు రా, వెళ్దాం. ఏమైంది? వెళ్తే పరువు పోతుంది. వద్దు, వెళ్ళను. సరే, నేను వెళ్తాను. ఏయ్ ఆగు. ఏ సంజయ్, నువ్వు వెళ్ళేం చేస్తావు? మాస్టర్, నేను ఒక అమ్మ కథ చెప్పబోతున్నాను. దైవస్థలం లాంటి ఇల్లు, దేవతలాగా తల్లి, ఎంతో ధనం మర్యాదతో ఊరినే పోషించారు. ఆవిడ ప్రతి పుట్టినరోజుకి దాన ధర్మాలు చేసి ఆవిడ సంతోషపడతారు. అది మాత్రం కాకుండా ఆవిడ పుట్టినరోజుని అనాథాశ్రమానికి వెళ్ళి ఆ పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సంతోషంగా జీవించే ఆవిడ జీవితంలో హఠాత్తుగా ఒక తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నారు? దేవుళ్ళన్నీ చూస్తున్నగా, దేవుళ్ళన్నీ చూస్తున్నగా, నా దేవత నువ్వే అమ్మా, లోకమంతా నువ్వే అమ్మా, నా లోకమే నువ్వు అమ్మా. ఆ రాయిపై ఆ దేవుడే కదా పగ తీర్చుకుందిరా, ఈ లోకమే కదా. దేవుళ్ళన్నీ చూస్తున్నగా, నా దేవత నువ్వే అమ్మా, లోకమంతా నువ్వే అమ్మా, నా లోకమే నువ్వే అమ్మా. ఆకాశమే నువ్వమ్మా, నాకు స్వర్గము నువ్వేనమ్మా, నువ్వు లేకుంటే నా ఊపిరి నిలిచిపోతుందిలే, నువ్వుంటే నా బ్రతుకంతా అన్నీ అమ్మే కదరా. సిరి సిరి మూవుల నీలా బంధం నీలా ఎవరు చేరు.
పర పరవంటూ పక్షిల ఎగురుతూ నవ్వులరా నీ నువ్వేగా లోకంలో దేవత నీ కడుపులో దాచింది వేయి కోటిల అనుబంధం అమ్మ పాలే అమృతం ఇప్పుడు దేవుళ్ళన్నీ చూస్తుండగా నా దేవత నువ్వే అమ్మా అమ్మా లోకమంతా నువ్వే అమ్మా నా లోకమే నువ్వు అమ్మా అమ్మా నాకంటూ నువ్వు ఉండగా వేరేమీ కావాలి నాకు నీకోసమేమీ చేయలేదే నాకిప్పుడు కడుపు మండుతుంది నువ్వు లేకపోయింటే నేను బాగానే ఉంటానే నా నొప్పికి మందు నువ్వేలే అన్నిటికీ నువ్వే కారణము పువ్వులోని అందమే నీకోసమే నా జన్మము పువ్వులోని అందమే అగ్నినికు స్పర్శించిను నీకోసమే పుట్టి నా కోసం నువ్వు చచ్చి నా కోసమే పుట్టినా అమ్మా నీ కథని చెప్పినప్పుడు అందరి కళ్ళలో కన్నీరుని చూశాను కానీ నేను ఒక్కరోజు కూడా నీ కళ్ళలో కన్నీళ్ళు చూడలేదు నా కోసం నీళ్ళని దాచుకుని కృంగిపోయావు కదమ్మా వెళ్తానమ్మా వెళ్ళి గెలిచొస్తాను ఇది నీ మీదొట్టు సంజయ్ ఎత్తను కదా ఎత్తితే నువ్వు తిడతావు కదా నువ్వు ఎంత పెద్ద ఎదవో తెలుసుగా ఒకవేళ శంకర్ సార్ ఆఫీస్ నుంచి వచ్చిన ఫోన్ అయితే ఎత్తకపోతే అవకాశం మిస్ అవుతుంది హలో నా ఫోన్ నుంచి ఫోన్ చేస్తే తీయవు కదా నేను ఊరుకు వెళ్తున్నాను ఇంకో 10 రోజుల్లో అక్కడికి వస్తాను ఆ టైంలో నా డబ్బు నాకు ఇవ్వలేదు నీ అంతు చూస్తాను జాగ్రత్త అలా కాదు చేటా సంజయ్ రేయ్ ఏంట్రా అన్నీ మారిపోయాయి ఇంటికి వేరే సీలేసి ఉంది అదేరా పిచ్చోడు ఓనరు సీలేసాడు ఎరా పిచ్చోడా ఇచ్చిన అద్దె పంపించకుండా నువ్వేం పిక్కుతున్నావురా అదేం లేదు మామా శంకర్ సార్ సినిమాలో రోబో పార్ట్ 3 లో నన్ను రోబో గాను హీరో గాను సెలెక్ట్ చేశారు కాకపోతే కొంచెం కలర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే రోజు సోప్ వేసి తోముతున్నాను తోమేటప్పుడు తెల్లగా ఉన్నాను కడిగాక నలిపైపోతున్నాను నిర్ణయం చేసుకున్నాను నెక్స్ట్ యాసిడ్ తోనే స్నానం సూపర్ బాబు పెర్ఫార్మెన్స్ చించేశారు సార్ మనకి క్లైమాక్స్ వచ్చేసింది టైటిల్ మాత్రం దొరికిందంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అదో పెద్ద మ్యాటరే కాదమ్మా ఇక వచ్చేవాళ్ళని పాట పాడమను లేదా ఊరు పేరు చెప్పమను అందులోంచి మన టైటిల్ వచ్చేస్తుంది సార్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు సార్
మీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయడం నా అదృష్టం సార్. నో ఎమోషన్. బాబు తర్వాత ఏం చేయాలో నీకు తెలుసుగా? మామీ మెస్లో 4 ఇడ్లీలు, కొంచెం గట్టి చట్నీ, ఒక వడ. తెలుసు సార్, 4 ఇడ్లీ, కొంచెం గట్టి చట్నీ, ఒక వడ, అంతే కదా? నో, అక్కడే ట్విస్టు. కాస్త ఆగు బంగారం, కరెక్ట్ చేస్తాను. బాబు అదంతా అప్పుడు, ఇప్పుడు వేరు. ఏవిఎంకి ఆపోజిట్లో క్యాంపస్ హోటల్లో గ్రిల్ చికెన్ తిరుగుతూ ఉంటుంది. అందులో ఫుల్ బట్రా. అలాగే పాండ్యాస్ హోటల్కి వెళ్ళి ఆ పంపాయ తీసుకుని ఒక యూటర్న్ తీసుకున్నామంటే అక్కడ ఒక బామ్మ. ఏంటి బామ్మ? బామ్మ వడలు వేస్తూ ఉంటుంది బాబు. ఓ 4 మసాలా వడలు, ఎందుకంటే నా స్వీటీ వెజిటేరియన్. ఇవన్నీ తీసుకుని స్ట్రైట్ గా వస్తూ ఉన్నామంటే అక్కడ ఏవిఎం బాల్ తిరుగుతూ ఉంటది. అది దాటాక రైట్ సైడ్ చూసావంటే ఓ మందు కొట్టు, అక్కడ ఒక ఆఫ్ బట్టు, ఫుల్ సోడా ఒకటి, పక్క కొట్లో బీడా. ఇప్పుడు నువ్వు వెళ్ళరా. సరే సార్. బాబు కాస్త త్వరగా వెళ్ళండి. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా స్క్రిప్ట్ లోకి ఎక్కేస్తారు. చూసావా, సైడ్ డిష్ కే ఇంత చేస్తున్నారంటే స్క్రిప్ట్ రాయడానికి ఇంకెంత చేస్తారు. తర్వాత ఈ సాధన లిస్ట్ లో చేరపోయేది మన సారే. క్యాన్ కి వేలాడతాడో ఫ్యాన్ కి వేలాడతాడో. ఏంటి షూటింగ్ వాయిదా పడుతోందా? వీడు పోటు బాగా పొడిచాడే. వీడిని ఎలాగైనా పనికి పంపాలి, నేను కూర్చొని తినాలి. రేయ్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా, రా నేను చేర్పిస్తాను. నువ్వు చెప్తే పనిస్తారా? అలాగే ఆల్ ఇండియా హీరోయిన్ అనుకుంటున్నావా? నువ్వు రోడ్డు చూసి బండి తోలవా? రివర్స్ లో ఉండే తోలుతావా? వాడి మొహం చూడరా, ఏనుక్కు పుట్టినట్లు ఉన్నాడు. బండి తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసుకొచ్చా. పరబడికి నా ముందు నుంచి వద్దు. పొద్దున్నే టెన్షన్ పెట్టుకుంటా. బాబు, హీరో నిప్పు గారు చెప్పారు కాబట్టి మీకు ఇక్కడ పని, అర్థమైందా? ఏమనుకున్నావు? ఓకే, ఇదిగో. ఇదేం తాళం? ఏంటి చూస్తున్నావు? గేట్ తాళం. లోపల 12 బళ్ళున్నాయి. టైం ఇప్పుడు 12 అవుతుంది. 1 గంట లోపు ఒక బండి కూడా వదిలిపెట్టకుండా అన్ని బళ్ళు వాటర్ వాష్ చేసి పెడుతున్నావు. ఓకే? అరే తొందరగా చేసి రావయ్యా, తాళం తీసుకోవాలి. నెక్స్ట్ గేట్ తాళం. బయలుదేరేటప్పుడు ఇదొకటి అస్సలు స్టార్ట్ అవును ఉంటుంది. ప్రాబ్లం ఏమై ఉంటుంది? హలో, బయలుదేరాన్రా. బయలుదేరే సమయానికి బండి కదలంటోంది. 5 మినిట్స్లో అక్కడుంటాం. నువ్వు టికెట్స్ తీసుకుని రెడీగా అక్కడుండు. ఓకే. బయలుదేరదామా? ఏమైందే? స్టార్ట్ అవడం లేదే. అందుకనే ఒక్కొక్కసారి బండిని సర్వీస్కి ఇవ్వాలని చెప్పాను. ఇంత మాట్లాడుతున్నాగా, వచ్చింది. నా వల్ల కుదరదు, నువ్వే కొట్టు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. yes కొంచెం బండి స్టార్ట్ చేసి ఇవ్వండి సార్. సేమ్ ప్రాబ్లం. వినవే, సేమ్ ప్రాబ్లం అంట. ఎక్స్క్యూజ్ మీ. yes ఇతనా? నీకు తెలిసినవాడా? అవునే, చాలా మోసమైన వాడు. ఇదేమో కోపంగా చూస్తోంది, అతనేమో మెలికలు తిరుగుతున్నాడు. ఒకవేళ అదే అయ్యుంటుందా? ఏమండి, ఎంత కొట్టినా స్టార్ట్ అవడం లేదండి. సార్ బాగా కిక్ కొడుతున్నారు కదా. కొట్టిన ప్రయోజనం ఏంటి? స్టార్ట్ అవ్వలేదుగా. బాగా కొట్టు కొట్టు కొట్టు, బాగా కిక్ కొట్టి దాన్ని స్టార్ట్ చేయి. సార్, దాన్ని కాస్త పొడుకోబెట్టి స్టార్ట్ చేయండి సార్. నిలబెట్టి కొడితేనే స్టార్ట్ అవడం లేదు, ఇందులో వంచి వేరే కొట్టాలా? సార్, పొడుకోబెట్టి స్ట్రాంగ్ గా కొట్టారంటే స్టార్ట్ అవుతుంది సార్. హై, స్టార్ట్ అయింది. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాం. ఏమండి, ఎనర్జీతో స్టార్ట్ చేశాను,
మన ఇద్దరికి పరిచయం అయిపోయింది, ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్తున్నారు. సారీ అండి, నోట్ చేసుకోండి. 9841-300-810. ఏం చేస్తున్నావు? ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్. బాయ్ బాయ్. బాబు రానా? ఎవరే? ఏదో కొత్త నంబరే. ఆన్ చేసి ఎవరో అడగవే. హలో, నేనండి సంజయ్ మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ ఊరు వాడిని. ఏమండి, మీ ఫ్రెండ్కి ఏమైనా తెలివి తక్కువ? అసలు బుద్ధి లేదా? ఎప్పుడు చూసినా యాంగ్రీ బర్డ్లా ఉన్నారు. అలాంటి వ్యక్తితో ఇలా కలిసి ఉంటున్నారు. ఆవిడ చుడిదారు వేసుకున్న రాక్షస్ అండి. ఒరేయ్, ఎవరా స్వర్ణక్క? నువ్వేరా జులాయి, పోకిరి, తాగుబోతు. ఏయ్, ఎవరిని తాగుబోతుంటున్నావు? నువ్వేనా తాగుబోతు? ఒరే పోకిరి, చంపేస్తాను. బాగా టెన్షన్. ఐ లైక్. నేను హీరో అవ్వడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎవరితోనే గొడవ పడుతున్నావు? అది కూడా నా ఫోన్లో? ఆ బుద్ధులేని డ్రైవరే మధ్యాహ్నం వచ్చాడుగా, మా ఊరువాడు. నేనే మాట్లాడుతున్నాను తెలియకుండా నాతోనే తప్పుగా వదులుతానా? నీకేమైనా లూజ్ అంటే మనకి హెల్ప్ చేసిన ఆయనతో ఇలాగా మాట్లాడేది? నీకు అసలు కోపం ఎక్కడి నుంచి వస్తుందో? స్విచ్ ఆఫ్ అని వస్తోందే. పాపాత్మురల, అసలు నువ్వేం మాట్లాడావే? అన్యాయంగా మాట్లాడి ఒకరిని చంపేసినట్టున్నావే. ఖచ్చితంగా ఈరోజు శంకర్ సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. అలర్ట్గా ఉండాలి. ఎన్నో కంపెనీల్లో అవకాశం కోసం తిరిగి వాయిదా పుచ్చుకున్నాను. ఈ అవకాశాన్ని వదులుకోను. రేపేదైనా పోలీస్ కేసు అంటూ వచ్చిందనుకో, నీ పేరే చెప్తాను నేను. ఇది నా నెంబరే అయినా సైబర్ క్రైమ్లో నీ వాయిస్ ని కనిపెట్టేస్తారు. ఇక నీ గతి అదో గతే. కళ్ళద్దాలు పెట్టుకుంటే నిద్రపోతాను అనుకున్నావా? నిద్రపోను. అన్యాయంగా మాట్లాడి ఒకరిని చంపేసినట్టున్నావే. ఇక నీ గతి అదో గతే. వచ్చేసింది కదా ఫోను. ఏంటిది కొత్త నెంబర్ లాగా ఉంది? ఒకవేళ మనం నిద్రపోయామని చెక్ చేస్తున్నట్టున్నారనుకుంటా. వదలకూడదు. హలో, HDFC నుంచి ఫోను కావాలా మీకు లోను? HIV లోనా? చేత్తదవా. ఓన్లీ శంకర్ సార్ ఫోన్. కాట్ ఇట్. ఒకవేళ నేను ఓవర్గా మాట్లాడిన వల్ల వాడేదన్నా చేసుకుని ఉంటాడా? అయ్యో, చచ్చాను. వాడికి ఏమీ అవ్వకుండా ఉండాలి. హలో హలో హలో, తెల్లవారిపోయింది. వచ్చేసారయ్యా, వచ్చేసారు. అలాగే పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఒక సూర్యుడు ఉదయించాడు. బెస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్. అయ్యో, శంకర్ సార్, శంకర్ సార్, నేను ఎక్కడున్నాను? నేనే మీ హీరో. ఆల్రెడీ వాడు హీరో అయిపోయాడు. ఏంటయ్యా ఇక్కడ పడుకొని నిద్రపోతున్నావా? బయట స్వచ్ఛమైన గాల్లో పడుకోవడం మీకు అలవాటు.
నేను అదే కథ చేస్తున్నాను. సూపర్ అయ్యా. ఇంకా నయం శంకర్ సార్ కాదు. ఏంటన్నా ఏ మాట లేకుండా హఠాత్తుగా వచ్చారు? అది ఎందుకు అడుగుతావులే, ఆ కథ గణేష్ చేసిన పని వల్ల అయ్యా ఇదంతా. అరే బాగా గట్టిగా కొట్టండ్రా. హత్తుకున్నదే హత్తుకున్నదే అది నన్ను హత్తుకున్నదే. ఎక్కడా ఎక్కడా? చెరువు గట్టు మీద కనకాని, చెరుకు తోటలు సరోజాని, పాలు పితుకుతున్నప్పుడు బామని, అరటి తోటలో వనజాని, ఎప్పుడు ఎప్పుడు ఉదయం సమయంలో కనకాని, పట్ట పగలులో బామాని, సాయంత్రం సమయంలో వనజాని, చీకటి రాత్రిలో సరోజాని. ఎలా ఉంది? ఈ ఒక్క నాటకంతో ఎంత ఫేమస్ అయిపోతారో చూడు. నేసమణి, నిన్ను ఊరికే వదిలిపెట్టండ్రా, కొట్రా. కథ గణేష రండి. కొత్తగా ఒక బుకింగా, నిన్నే కొత్తగా ఒక డ్రామా వేశాం, ఇవాళ వెంటనే ఒక బుకింగ్ వచ్చిందే. రండి, మీకేం కావాలో అది నేను ఇస్తాను, నాకేం కావాలో అది మీరు ఇచ్చేయాలి. ఓకేనా? రండి. ఆల్రెడీ నువ్వు ఆడిన నాటకం వల్లే ఇక్కడికి వచ్చానురా. నా పెళ్ళం తప్పుడు మనిషిని ఊరందరికీ నాటకం ఆడి చూపిస్తావా? పైగా వాస్తవ సంఘటనని తన పేరు కూడా మార్చలేదు. రేయ్, దీనికి కారణమైన వాడిని నరికేస్తాను, నిన్ను నరికేస్తాను. ఎక్కడికి వెళ్ళా నిన్ను నరకకుండా వదలనరా. ఇది యథార్థ సంఘటన కాదా అని చెప్పి నా పేరు కూడా మార్చలేదయ్యా. అవును, నీ ఫోన్ ఏమైందిరా? రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమయ్యా, చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చు, సూర్యుడి దగ్గరికి వెళ్ళగలవా? గణేశన్ కథ గణేశన్. ఆయన విలువ ఈ కమెడియన్ కి తెలియదు, ఈ హీరోకి తెలుసు. సో ఆయన్ని జామీన్లో తీస్తాను, నేను హీరోగా నటిస్తాను. ఇంకో గుండు కన్ఫర్మ్. ఆ తర్వాత నన్ను వేరే లెవెల్లో చూస్తారు. సరే సార్. హలో హలో. నైట్ తిట్టింది సరిపోదా? మళ్ళీ తిట్టాలా? నేను మనోరు అమ్మాయి కదా డీసెంట్గా మాట్లాడాలనుకున్నాను. ఊరికి చెరగ పుట్టిస్తే అంతే అండి. వీడే చస్తాడు, నువ్వే మాట్లాడు. నేను మాట్లాడితే చచ్చిపోతాడు. హలో హలో, నేనే పూర్వికను మాట్లాడుతున్నాను. అయ్యో సారీ అండి. చిన్న విషయానికి ఎందుకు ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఆవిడే నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మీరెంత బాగా మాట్లాడుతున్నారు. సరే, ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారా మీరు? You want? No thanks. ఆ డోర్ క్లోజ్ చేయండి, ఏసీ బయటికి వెళ్తుంది. ఏమండి, బీచ్కి వచ్చాం, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. మీరు దేనికొచ్చారో అదే చూడండి. రారా. తలుపు వేసుకుని లోపల ఏం చేస్తున్నావురా? సార్, డ్యూటీకి వచ్చాను సార్. కారులో ఎవరున్నారు? కస్టమర్ సార్. ఎవరికిరా? ఏంట్రా లుక్? నేను మళ్ళీ వచ్చేటప్పుడు బండి ఇక్కడ ఉండకూడదు, నరికేస్తా. బండి తీరా. సంజయ్, పద వెళ్దాం. ఏంటి బ్రో, వచ్చేటప్పుడు గడగడా మాట్లాడారు మీరు, ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అయిపోయారు? మళ్ళీ వైషు ఏదైనా మీతో గొడవ పడిందా? అలా ఏం కాదండి. హాయ్ సంజయ్. పూర్విక చెప్పండి. వైషు నీతో మాట్లాడాలంట, ఇస్తాను. హలో, నేను వైష్ణవిని మాట్లాడుతున్నా. చెప్పండి.
నేను మిమ్మల్ని కలవాలి. నిన్న కారు తీసుకొచ్చినందుకు మీరు డబ్బులు తీసుకోలేదు, అందుకనే ఒక చిన్న గిఫ్ట్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. అవును, మీరు ఎన్ని సంవత్సరాలుగా డ్రైవర్గా ఉన్నారు? పార్ట్ టైం గానే డ్రైవర్గా ఉన్నాను. ఓహో. త్వరలోనే హీరో అవుతాను. వావ్, ఇన్ని రోజులు ఒక హీరోతోనా మనం పరిచయం పెంచుకున్నాం? ఛాన్సే లేదండి. మా ఫ్రెండ్ అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. మీరు కూడా తనకి విష్ చేయండి. కమింగ్ 24 తన బర్త్డే. ఓ, అడ్వాన్స్ విషెస్ అండి. ఈ Thanks. సంవత్సరం మీరు అనుకున్నదల్లా జరగాలి. ఎందుకు ముందే జరగదనుకుంటా. ఏమండి, ఎందుకు ఇప్పుడు నెగటివ్ గా మాట్లాడుతున్నారు? ప్రతి పుట్టినరోజుకు సన్సెట్ అయ్యే కన్యాకుమారికి చూడాలని నా సెంటిమెంట్. ఆ సంవత్సరం చాలా బాగుంటుంది, కానీ ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళడం అవ్వదు. ఎందుకండి? దీనికి ప్రాజెక్ట్ ఉంది, నాతో రాలేదంట. నేనెలా నీ ఒంటరిగా మీరు వెళ్తాను? సూర్యోదయాన్ని చూడాలి, అంతేగా? మీరు చూస్తారు. సంజయ్, ఇదిగోనయ్యా, ఇది తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఎంతో కొంత డబ్బు పట్టరా. ఇది మీకు సెంటిమెంట్ అయిన ఉంగరం అన్నా. ఇది ఎప్పుడు మీ చేతికే ఉండాలి. నేను చూసుకుంటాను, ఓకే? நீயாவது கையதான் இருப்ப, ஆனா நான் அவருக்கு உயிரே கொடுப்பேன். இவ்வளவு நாளா எங்கடா இருந்தது? என் கூட இருந்திருந்தா ஒருத்தன் அடிச்சிருக்க முடியுமா? இல்லாதனாலதான் அம்புட்டு அடி. உங்களால எனக்கு ஒரு விடிவு பொறுப்பேன். ఈ కార్ని ముందు స్వప్న సుందరి పెట్టుకున్నాడు, తర్వాత ఎవరు పెట్టుకున్నారో తెలుసా? కరగట్టంలో కౌండమ్మని. కక్క. అరేరే, మా నాన్న కథ గణేష. టైం అయింది, ఇంకా 5 minutes. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం వెళ్ళిపోతాం. అయ్యో, 5 minutes, 3 kilometers. Oh God, so cute. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Vaishu. ఇప్పుడు హ్యాపీయా? చాలా సంతోషం. నువ్వే నాకు కావాలే, నువ్వు నాకు కావాలే, నువ్వు నాకు కావాలే. లూజ్ అయిపోయానే, డిస్టర్బ్ అయ్యాను. నువ్వే నాకు కావాలే, నువ్వు నాకు కావాలే, నువ్వు నాకు కావాలే. లూజ్ అయిపోయానే, డిస్టర్బ్ అయ్యాను. హట్టులో బీటులో డిస్టర్బ్ అయ్యా, పల్సులో రేటులో డిస్టర్బ్ అయ్యా, కన్నులో డస్టులో డిస్టర్బ్ అయ్యా. డిస్టర్బ్ అయ్యి టార్చర్ కూడా.
వెళ్తూనే లైట్గా డిస్టర్బ్ అయ్యా బ్యాక్ లో నీ లుక్కులో కంప్లీట్ గా డిస్టర్బ్ అయ్యా నా ఇల్లు మస్కిటోగా నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు పటాసు కొడితే కూడా డిస్టర్బే నీ వెనుక నేను రాను నా వెనుక నువ్వు రావే హట్లోగా అయ్యింది డిస్టర్బే నీ కన్నుల్లో నీ చూపుల్లో నేనుగా డిస్టర్బులే ఆల్ మై టైం అంతా వేస్ట్ అయిపోయిందే డిస్టర్బులే నువ్వుంటేనే నాకుగా ఓలాగా డిస్టర్బ్ అయ్యిందే కన్నల్ల నన్ను చూసి నన్ను చంపినే సునామీ లాగా నువ్వు నన్ను తిన్నావే నీ లుక్కు సూపరు నీ స్టైలు చక్కరు స్వీట్ కారం పులుసు స్వీట్ కలిపి నువ్వులే కలిసిన కవిత నువ్వు సిల్క్ నువ్వు లాలిపప్పు నువ్వు కదా ఎందుకే నన్ను నువ్వు చిక్కేసావు దూసేసావు ఎందుకే నన్ను ఇలా చేసేసావు గట్ట నీ వెనుక సుత్తి నేను ఎలాగో నీకు గట్ట నీ వెనుక సుత్తి నేను నో డిస్టర్బ్ నో ఫిక్స్ అప్ నో లాకప్ ఈ టీనేజ్ అయ్యే డ్యామేజ్ నో మ్యారేజ్ లవ్ అంటే ఆల్వేస్ కష్టము పని అంటే ఆల్వేస్ డిస్టర్బ్ సార్ బండి రెడీ. క్రిస్మస్ అప్పుడు మన ఊరు బాగుంటుంది కదా. అలా ఉండదా ఏంటి? చా ఒక రోజు తర్వాత ఉంటే ఎంత బాగుండేది కదా. ఏంటి కుటుంబ బరువుని తీసేసావు కదా. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావు, ఊరి మీద పడి తిరగడానికి. ఎవరికి తెలియకుండా ఎవరితోనో మన ఊరికే వచ్చి వేషాలు వేసావంటే నీకు ఎంత ధైర్యం ఉంటుంది? అది కాదన్నా. నువ్వు మాట్లాడుకో. నాకొచ్చే కోపానికి నువ్వు చదివించింది చాలు. బయలుదేరవే. నేను చెప్పాను కాబట్టి అక్కడికి వెళ్ళి అంతా నేర్చుకున్నావు. ఇది ఖచ్చితంగా నీకు వేస్ట్ అవ్వదు. కొత్త హీరోతోనే సినిమా తీస్తానంటున్నావు. నా డబ్బుతో ఎవరో హీరోగా చేసే బదులు నా కొడుకుని పెట్టి తీయమని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. ఇప్పుడేం చేద్దాం? పెద్ద పెద్ద డైరెక్టర్లనే వాళ్ళు తీయాలనుకుంది తీయలేకుండా ఆపుతున్నారు. నువ్వేం ఫీల్ అవ్వకు. సారీ సంజయ్. బండిది వద్దన్నా.
వద్దన్నా అన్నా వద్దన్నా. ఏమైందిరా? సంజయ్ రానివ్వండి, ఫుల్గా తాగుదాం. వాడు వస్తాడులే కానీ మీరు తాగండి. వాడు రాకుండా మేము ఏమీ ముట్టం. వాడు వచ్చాకే ఏదైనా. వాడి చేత్తో పోషిస్తేనే తృప్తిగా ఉంటుందండి. సరే వదిలేనా, ఇంత చెప్తున్నాడుగా. అన్నా కాలు చేతులు వణుకుతున్నాయి, కొంచెం లైట్ గా. నెత్తి మీద ఒకటి ఎయిరా. ఎక్కడ ఉన్నారా ఇన్నాళ్ళు? కోడంబకంలో అన్న. అవునన్నా. అదిగో వచ్చేసాడు అన్నా. సంజయ్ వచ్చేసాడు. సంజయ్ ఏమైందయ్యా? డబ్బులు పెడితేనే హీరో చేస్తారంట. నా కళని నాశనం చేసేసారు. వద్దన్నా, నీ కళ చెదిరిపోయింది. ఈ శరీరం నాశనం అయితే ఏముంది? ఒరే సంజయ్, ఒక సినిమా తీయాలంటే ఎంత అవుతురా? అన్నా 2 కోట్లు అవుతుందన్నా. 2 కోట్లేంట్రా? 3 కోట్లు ఇస్తాను. నా సంజయ్ హీరో అవ్వాలి. మన ఏం ఏంటన్నా గుడికి వెళ్ళొచ్చారా? నన్ను లేపుండొచ్చు కదా, నేను కూడా గుడికి వచ్చి ఉండేవాడిని. రాత్రి మాట్లాడింది మర్చిపోయారా? ప్రారంభించాలి కదా. మొదలు పెడదామన్నా. లేస్తున్నాను అన్నా. నైట్ ఏదో మత్తులో మాట్లాడారు అనుకుంటే నిజంగానే బయలుదేరారేంటి? ఇది మన వల్ల సాధ్యమేనా? నేను ఒకసారి చెప్తే చెప్పిందేరా. నేను ఇక్కడి నుంచి మాట్లాడట్లేదురా, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. వస్తానురా. బాయ్ బాయ్. ఒరే సంజయ్, ఈ ప్రోగ్రాం ఎక్కడరా? వసంతంతో జరిపిస్తున్న 38వ వార్షికోత్సవంలో ఎవరు 1 కేజీ బంగారం గెలుచుకుంటారో ఇప్పుడు చూద్దాం. మనం కొద్ది సమయంలో ఎవరు విన్ అవ్వబోతున్నారో మనం తెలుసుకుందాం. ప్రజలందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎవరు విన్ అవ్వలేదు, కనీసం ఈ సంవత్సరమైనా ఎవరైనా విన్ అవుతున్నారని మనం అందరూ ఆతృతగా చూస్తున్నాం. మాకు ఆచారాలు సంస్కృతి ముఖ్యం. మొదలు పెట్టండి మ్యూజిక్ ని. కనబడి నిన్ను రాత గురించి చెప్పమంటే తెల్లవారితో డాన్స్ చేస్తున్నావు. అదిగో అక్కడ ఒక అతను ఎక్కుతున్నాడు. ఎక్కండి ఎక్కండి, జాగ్రత్తగా ఎక్కండి, కింద పడతారేమో. జాగ్రత్తగా ఎక్కండి, గట్టిగా పట్టుకోండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి, అంతే అంతే, అలాగే అలాగే ఎక్కండి. జాగ్రత్తేమో, గట్టిగా పట్టుకోండి. దాదాపు 38 సంవత్సరాలుగా ఇది ఎవ్వరూ ఎక్కలేదు. ఇప్పుడు మన అన్నగారు వసంత్ ఓనర్ గారు మంచి బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు, ట్రై చేస్తున్నారు, కానీ ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారు, కింద పడిపోతున్నారు. అది చాలా కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఎవరు ట్రై చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరు విన్ అవుతారనేది మనం చూడబోతున్నాం. అదిగో ఇంకొకరు వచ్చారు, ప్రయత్నిస్తున్నారు. దగ్గర వరకు వెళ్ళారు, కానీ పట్టుకోలేకపోయారు. ఇంకా ట్రై చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. హే కమ్ ఆన్.
కమాన్ నెసమని కమాన్ నెసమని కమాన్ అలాగేనా అలాగే బాగా నువ్వు చేయగలవు కమాన్ కమాన్ నెసమని కమాన్ అలాగే కమాన్ కమాన్ అంతే 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 ఎక్కు కమాన్ కమాన్ అదే కమాన్ 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 పైకి వెళ్ళాడు కమాన్ నెసమని కమాన్ నెసమని సూపర్ సాధించాడు ఎవరు చేయలేంది ఈయన సాధించారు ఎవరు ఇన్ని సంవత్సరాలు విన్ అయితే లేదు కానీ మన తమిళనాడు ఈ బ్రూస్లీ ఇది విన్ అయ్యారు అందరికీ చాలా గౌరవాన్ని తీసుకొచ్చారే హలో నేను వైషన్ మాట్లాడుతున్నా హే ఊరు నంబర్గా ఉంది ఎప్పుడు ఊరికెళ్ళావు నేనెక్కడొచ్చాను ఇది జరిగిందే నన్ను ఊరికి తీసుకొచ్చారు సంజయ్ నీతో ఒకరోజు ఉంటేనే నాకు చాలా రోజులు ఉన్నట్టేనే అనిపిస్తుంది నిన్ను చూడాలని అనిపిస్తుంది తప్పకుండా నిన్ను చూడడానికి వస్తాను రా రా నువ్వు లైన్లోకి వస్తావని తెలుసు నిన్నేమి చేయను నీ కళ్ళ ముందే దీన్ని ముక్కలుగా నరుకుతాను రా ఎలాగే అలా ముష్టి వాళ్ళని వెతికి మరి ప్రేమిస్తున్నారా ఇంటి పరువు తీయడానికా తను చాలా గొప్పవాడవుతాడు ఎలాగలాగా సూపర్ స్టార్ అయ్యి ఒకే సినిమాలో నటించి పెద్ద ధనవంతుడవుతాడా వచ్చి ఆడికారులో నేను తీసుకెళ్తాడా ఇదంతా జరుగుతుందనుకుంటున్నావా అలా గనక జరిగితే నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటాను లేదంటే నీ నిర్ణయం మార్చుకోవాలి అప్పటి వరకు వాడితో ఏ కాంటాక్ట్ పెట్టుకోకూడదు ఏంట్రా అవకాశం దొరికిందా చెప్తానన్నారా నీకే దొరకలేదు నాకెక్కడ దొరుకుతుందా పదా నీలాంటి మొఖాన్ని వెతుకుతున్నారా పోరా రే నాలాంటి మొహాల కోసం అవునరా పోరా ఒకవేళ అనిమల్ సినిమా తీస్తున్నారా డైరెక్టర్లా ఉన్నాడో చూద్దాం ఓకే బాస్ ఎవర్రా మీరంతా జస్ట్ లీవ్ ఇట్ ఏయ్ వదలండ్రా ఏయ్ వదలమని చెప్తున్నానా వదలరా ఏయ్ వదలరా అరవకుండా రమ్మంటున్నానుగా ఎవరైనా నన్ను కాపాడండి వదలరా వదలరా
పట్టుకొని చూడు, పట్టుకో. పట్టుకోండి రా. ఆగవే. రా 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 రా. త్వరగా రారా. నన్ను మోసం చేసి వైజాగ్ వచ్చి దాక్కుంటే నిన్ను కనిపెట్టడం నాకు అసాధ్యం అని అనుకున్నావా? వైజాగ్ సిటీలో నలుమూలలో నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా సరే గద్దలాగా ఎత్తుకెళ్తానే. ఎలా లేపన చూసావా? నాకు దక్కని నువ్వు ఇంకెవ ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలనే. ఇక్కడే. ఏమండి, మీతో ఎవరు లేరా? ఒంటరిగా ఉంటున్నారా? అవును, అమ్మా నాన్న ఊర్లో ఉన్నారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను. ఈ టాబ్లెట్ వేసుకోండి, సరైపోతుంది. నాకేమో భయంగా ఉంది, వాడిక్కడికి కూడా వస్తాడని. భయపడకండి, వాళ్ళెవరు ఇక్కడికి రారు. ప్రశాంతంగా పడుకోండి. గుడ్ నైట్. నైట్ ఫుల్లుగా ఇక్కడే ఉన్నావా? మీరు భయపడుతున్నారు కదా, అందుకే ఇక్కడ ఉండిపోయాను. నన్ను లేపొచ్చు కదా. మీరు టైర్లో నిద్రపోయి ఉంటారు, అందుకే లేపలేదు. ఓ గాడ్.
అరే ఏంట్రా అది? వీధంతా ఇంత ఖాళీగా ఉంది. ఒకవేళ అమావాస్యని అందరూ మర్చిపోయారా? పట్టపగలు 11 తలుపులు వేసుకున్నారు. బయటకు వచ్చి గుమ్ముడుగా కొట్టాలని ఎవరికీ లేదు. ఇల్లు లాక్ చేస్తుందని లోపలికి వెళితే బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని మరీ కూర్చున్నారు. మూట? ఏం మూట అయి ఉంటుంది? ఇల్లు చూస్తే డబ్బు మూటే అయి ఉంటుంది. తాళం వేస్తుంది, విట్నెస్కి ఎవరు రారు. అదిగో వస్తున్నా. హలో, వస్తున్నప్పుడు ఒక పసుపు బ్యాగ్ తీసుకురా. 2 మూటలా? రే, పసుపు బ్యాగ్ వద్దు, ఒక సూట్ కేసే తీసుకురా. వెళ్ళి దోచేద్దాం. త్వరగా రారా. ఇంట్లో ఉన్న మూటను దుబ్బేసి సెటిల్ అయిపోవాలి. ఈ చెట్టు వెనకాల దాక్కుందాం, అప్పుడే ఎవరికి కనిపించదు. అరే ఏంటిది? గేట్ నుంచి ఒక లోడ్ లారీ గుమ్మడికాయతో వస్తుంది. దీన్నే 2 మూటలు అన్నారా? దీన్నైనా కింద పడేరా, చిల్లర ఎరుకుంటాను. ఏంటి వీడు గుమ్మడికాయతో రొమాన్స్ చేస్తున్నాడు? అరే చూస్తాడే. ఎవరాడు చెట్లు పీకేదే? నేను అగ్రికల్చర్ స్టూడెంట్ సార్. యారా, నేను తిప్పలేకుండా తిప్పుతున్నాను కదా, వచ్చి కొంచెం సాయం చేయరా. వస్తున్నాను సార్, వస్తున్నాను. ఏంటి సార్ లోపల చాలా ఉన్నారా? తిరుగుతున్నాను, ఈ మాత్రం చెల్లాగేరా. ఏమండి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, అందరి దిష్టి, అలాగే ఇంకా అమ్మాయిల దిష్టి కూడా ఈ రోజుతో మొత్తం పోవాలి. దొంగన కొడుకు ముందే కట్ చేశాడు. దిష్టి ఎక్కువగా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి నేను చూసుకుంటాను. వెళ్ళు. అబ్బా, ఎప్పుడేరా నా మనసులో ఉన్న బాధ అంతా దింపేసావు కదా, లోపలికి వెళ్ళి వెళ్ళు. నడక చూడు, బ్యాటరీ బొమ్మలాగా. లారీ షెడ్కి వెళ్ళిపోయింది. ఎంత ఉందో చూద్దాం. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా. ఓరి అడుక్కునే యదవా, ఇవన్నీ నేను పుట్టక ముందు నుంచి చల్లవరా. ఇదిగో వస్తున్నా నాకు. వీడొకడు. రే రారా, గోని సంచి తీసుకురా. ఇక్కడ నేను ఒకనే చంపైపోతున్నాను. అలాగే ఒక అంబులెన్స్ తీసుకుని రారా. రే ஹலோ, இப்படி ஃப்ரீயா? யாரை பார்த்து என்ன கேள்வி கேட்குற? நான் எப்பவுமே ஃப்ரீ தான். என்ன சொன்ன சொல்லு. மறந்ததுக்கு பனிஷ்மெண்டா என்னை வெளியே கூட்டிட்டு போ, அப்ப சொல்றேன். சரி. ఏంట్రా బావా, ఇంకా రాలేదు? వస్తుంది లేరా, ఆగు. అరే బాబు, టైం అయింది కదరా. అబ్బా ఉండండి పంతులు, పరిస్థితి తెలుసుకోకుండా. రే, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అనే వస్తుందిరా. నాకెందుకో తను వస్తుంది అనిపించడం లేదు. నాకు నమ్మకం ఉందిరా, తను తప్పకుండా వస్తుంది.
నిన్న వెచ్చామును అది ఇప్పుడు లేదు జాను వాటర్ లేదు చూడు దానిలా అయిపోయాను నిన్న వచ్చామును అది ఇప్పుడు లేదు జాను వాటర్ లేదు చూడు దానిలాగా అయిపోయాను నిన్న వచ్చామును అది ఇప్పుడు లేదు జాను వాటర్ లేదు చూడు దానిలాగా అయిపోయాను అరే నైట్ ఫుల్ డ్రీములు నువ్వు ఇప్పుడు నాకు కావాలా ఆ ఇంజిన్ నన్ను ఇప్పుడే వదిలి అలగిపోయేసిందే నేను ఫ్రీగా ఉన్నానే ఆ ఇంజిన్ నన్ను ఇప్పుడే వదిలి అలగిపోయేసిందే నేను ఫ్రీగా ఉన్నానే సముద్రం పైన దోసుకుని వచ్చేసింది పడవ మా జీవితమే ఇలాగుంది హ్యాపీ లైఫ్ మనది ఆకాశంలో ఎగురుకొని వచ్చేసిందే ప్రేమము ఇలానే మేము ఆడుతూ ఉంటే ప్రేమ పక్షులవుతామే కులం నుంచోనే ఇక్కడ ప్రేమం చచ్చిపోతుందే ఆఫ్ ఆన్ అవుతూ ఉందే ప్రేమ బల్బు ఇక్కడ అరే పోతి పోని నీకు ప్రేమ పలికి రోజు వచ్చింది చెప్పు జాను ఇది న్యాయమేమే మరిచిపోయా ఇప్పుడు నేను అన్ని చెప్పు జాను ఇది న్యాయమేగా మరిచిపోయా ఇప్పుడు నేను అన్ని నిన్న వచ్చామును అది ఇప్పుడు లేదు జాను వాటర్ లేదు చూడు దానిలాగా అయిపోయాను బాస్ వాళ్ళు ప్రేమించడం మీకు నచ్చలేదా బాస్? ప్రేమకు పేదోళ్ళు వేస్తారు చూడు వేలి ఆ గ్యాపులో పేరు ఎవరు కట్టుతారు తాళి నేను ఊరు తిరుగుతుంటే చూసేసానే నిన్నే నా కన్నీళ్ళంతా వేస్ట్ చేసా ఇక్కడొచ్చా ఇప్పుడే ఏమైందో ఎందుకయిందో నాకు తెలియదు ఇప్పుడే నా ప్రేమకెవరు కాపుల చేస్తారు నాకు తెలియదే వాడెక్కడ పోతాడు నాకు తెలియదే ఇప్పుడు నా ప్రాణమే ఇస్తాను తనకి అన్ని తెచ్చేస్తానే చెప్పు జాను ఇది న్యాయమేమే మరిచిపోయా ఇప్పుడు నేను అన్నీ So cute. I will be with you forever. Can I kiss you? Okay. Thank you. ఆటోనా ట్రైన్ కదా. నమస్తే అన్న. నువ్వు సావడానికి నా ఆటోనే దొరికిందా? పక్క తప్పుగా
ఈ పరిస్థితిలో నా చూడాలి. నువ్వెంతో గొప్పవాడు అవుతావు అనుకున్నాను. దారుణంగా ఉన్నావురా. పోయి పోయి ఒక అమ్మాయి కోసం నువ్విలా మారుతావని అనుకోలేదు. నీకు నేనున్నానురా. ఐ లవ్ యూ. నీకేమైందిరా? ఇలా చూడరా. ఏం చేసావురా? ఏంట్రా? ఎందుకురా ఇలా చేసావు? అయ్యో నాకు అప్పుడే తెలిసయ్యా ఇది పెద్ద సూపర్ స్టార్ అవుతాడని. అన్నావా? సంజయ్ని ఏడిపించినప్పుడు ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే బాగుండేది. పర్వాలేదులే, వెయ్యి. సిగ్గుపడకు, నేనే కదా. సూపర్ స్టార్ అయ్యి ఒక్క రోజులో నిన్ను ఎత్తుకుపోతానా? అలాగే ఆడి కార్లో వస్తానా? ఇవన్నీ జరుగుతాయనుకుంటున్నావా? ఇలా జరిగితే నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటా. చాలరా అన్నా. రేయ్, ఏడ్రా అన్నయ్య? మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సంజయ్, మీరు మొదటి సినిమాలోనే పెద్ద హీరో అయిపోయారు, కానీ ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద అంతస్తుకు చేరుకున్నారు. ఈ ఫీల్ మీకు ఎలా ఉంది? కానీ ఇది ఎలా జరిగిందో చెప్పండి. నేను ఇక్కడ కూర్చున్నందుకు కారణం మా అన్నయ్యే. బాబు, సంతోషంగా నా తోటని మీ నాన్నకే అమ్మేశానయ్యా. ఎందుకంటే నా ఏంటంటే సినిమా తీసి సంజయ్ని హీరో చేయడమే. మీ కథలు బాగుంటాయని సంజయ్ చెప్పాడు. మనందరం కలిసి సినిమా తీస్తున్నాం, గెలుస్తున్నాం. ఈయన ఇంత పెద్ద హీరో అవడానికి కారణం మీరే అని చెప్తున్నారు. అది ఎలాగో మాకు చెప్తారా? దానికి నేను కారణం కాదమ్మా, నా మిత్రుడు కథ గణేశే. కానీ వాడిప్పుడు నాతో లేడన్న బాధ నాకుంది. ఉన్నాను ఉన్నాను. గణేశ రా, గణేశ రా. వచ్చేసాను. వచ్చేసాను. కొత్తగా కథ రాశాను. నా కథకి హీరో నువ్వు. ఆహా, నువ్వు. ఆహా.